హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాన్స్ యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ప్రేమలో. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి దగ్గర రాజు అనే పేరు గల ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి రాజు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ని వెతుక్కుంటూ తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఆ సమయంలో రాజు ఇంట్లో ఉండడు. ఆ సమయంలో రాజు దగ్గరలో ఉన్న ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు అని తెలుస్తుంది. దాంతో ఆ వ్యక్తి మళ్ళీ ఆ నది దగ్గరికి వెళ్లడంతో ఆ నదిలో ఆ సమయంలో రాజు బాగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తూ ఉంటాడు. అయితే రాజు కోసం వచ్చిన ఆ వ్యక్తి వెంటనే రాజుకి స్పృహ కోల్పోయేలాగా ఒక ఇంజెక్షన్ వేసి స్పృహ కోల్పోయిన రాజుని తన ప్లేస్ కి తీసుకుని వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత రాజు స్పృహలోకి వచ్చి చూస్తాడు. అప్పుడు తనని బంధించిన ఆ వ్యక్తి ఒక నైఫ్ తో రాజు ఒంటి మీద ఘాట్లు పెడుతూ రాజుని ఇంకా ఎక్కువ బాధ కలిగించాలి అని ఆ ఘాట్ల మీద మిర్చి పౌడర్ ని పూస్తూ ఉంటాడు. దాంతో రాజు చాలా పెయిన్ తో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి రాజును చూసి, నీకు ఆ వీడియోని సెండ్ చేసింది ఎవరో చెప్పు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాజు చాలా భయపడిపోయి, నేను ఒంటరిగా అదంతా చెయ్యలేదు, నాతో పాటు ముగ్గురు కలిసి చేశారు. వాళ్ళ పేర్లు రాయుడు, శ్రీను, అలాగే కమల్. వాళ్ళ ఫొటోస్ మరియు అడ్రస్ నీకు నా ఫోన్ లో దొరుకుతాయి, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే రాజు దగ్గర నుంచి మొబైల్ తీసుకుని ఆ రాజుని వెంటనే చంపేస్తాడు. స్టోరీ కథానికి వెళ్తుంది. రవి అనే పేరు గల ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి ప్రియా చెయ్యి కట్ చేసుకోవడం వల్ల బ్లడ్ మొత్తం పోయి తను చనిపోయి ఉంటుంది. అందువల్ల రవి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. కానీ రవిని హాస్పిటల్ లోపలికి వెళ్ళనివ్వకుండా ప్రియా ఫాదర్ రమేష్ తనని ఆపి ఆ రవిని బాగా కొట్టి, నా కూతుర్ని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తూ ఉంటావు కదా, మరి ఎందుకు ఇలా చేశావు అని రవికి ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో రవి ప్రియాతో ఇంటిమేట్ అవుతూ దాన్ని వీడియో షూట్ చేస్తూ ఉంటాడు. ఆ వీడియోను చూసిన రవి చాలా భయపడిపోయి ఆ మొబైల్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అదే సమయంలో అక్కడికి రమేష్ బాస్ అయినటువంటి మయాంక్ అనే ఒక వ్యక్తి వస్తాడు. మయాంక్ రమేష్ ని తన బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. అయితే రవి ప్రియాతో ఇలా చేయడం వల్లనే ప్రియా ఆత్మహత్య చేసుకున్నది అనే విషయం మయాంక్ కి తెలియగానే మయాంక్ వెంటనే రమేష్ ని చూసి, నువ్వు అస్సలు బాధపడకు, ఇప్పుడే నేను మన గూండాల్ని పంపించి ఆ రవి గాడి అంతు చూస్తాని అంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రాజుని ఆ గుర్తు తెలియని వ్యక్తి బంధించిన ప్లేస్ కే కమల్ వస్తాడు. కమల్ నిజానికి ఆ ప్లేస్ కి ఎందుకు వచ్చాడు అంటే, రాజుని కిడ్నాప్ చేసిన వ్యక్తి కమల్ కి కాల్ చేసి రాజు స్పృహ కోల్పోయాడు, వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఉంటాడు. రాజుని తీసుకుని వెళ్ళడానికే కమల్ ఆ వ్యక్తి చెప్పిన ప్లేస్ కి వచ్చి ఉంటాడు. కానీ రాజు ఆల్రెడీ చనిపోయాడు అనే విషయం కమల్ కి అసలు తెలిసి ఉండదు. అయితే కమల్ అక్కడికి రాగానే రాజుని చంపిన ఆ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి కమల్ గొంతు కోసి చంపేస్తాడు. అప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే, రాజుని మరియు కమల్ ని చంపింది మరి ఎవరో కాదు, రవి అని తెలుస్తుంది. రవి రాజుని కమల్ని ఎందుకు చంపాడో మనకి ఇప్పుడు చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి రవి ఒక మెడికల్ స్టూడెంట్. తన స్టడీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక మెడికల్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటాడు. తన సొంత మెడికల్ స్టోర్ ని ఓపెన్ చెయ్యాలి అన్నది రవి కల. అయితే రవి ఒక రోజు స్నానం చేస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి నీళ్లు ఉన్న బకెట్ ని రవి నుంచి దూరం చేస్తాడు. ఎందుకంటే ఆ రోజు పొద్దునే రవి ఆ పిల్లవాడికి ఇంజెక్షన్ వేసి ఉంటాడు. దానికి ప్రతీకారంగానే ఆ పిల్లవాడు స్నానం చేసే టైం చూసి ఆ బకెట్ ని పక్కకి తీసి ఉంటాడు. దాంతో రవి కళ్ళల్లోకి సోప్ పోవడం వల్ల తన కళ్ళు మండుతూ ఉంటాయి. అయినా కూడా ఆ అబ్బాయి ఆ బకెట్ ని రవికి అస్సలు ఇవ్వడు. సరిగ్గా అదే సమయంలో ప్రియా తన ఫ్రెండ్స్ తో అటువైపుగా వెళుతూ అక్కడ రవి బాధపడుతూ ఉండడం చూసి ఆ పిల్లవాడి దగ్గర నుంచి బకెట్ ని లాక్కుని వెంటనే ఆ బకెట్ ని రవికి ఇస్తుంది. అయితే రవి వెంటనే బకెట్ ని తీసుకుని ప్రియా చెయ్యి పట్టుకుంటాడు. వెంటనే రవి, నేను ఎవరు చెయ్యి పట్టుకున్నాను అని సోపు ఉన్నా కూడా కళ్ళు ఓపెన్ చేసి ప్రియాని చూస్తాడు. అలా ప్రియాని చూసిన రవి అలానే ప్రియాని చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ప్రియా చాలా అందంగా ఉంటుంది. వెంటనే రవి ప్రియాని ఇంతకు ముందు ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ప్రియాతో మాట్లాడబోతూ ఉండగా ప్రియా తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవి కూడా తన డైలీ వర్క్ లో మునిగిపోతాడు. మెడికల్ స్టోర్ లో వర్క్ చేస్తూ ఎవరికైనా మెడిసిన్స్ అవసరం అయితే ఇంటికి వెళ్లి మరీ డెలివరీ చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. అయితే రవి అమ్మ చనిపోయి ఉండడంతో రవి తన
తన నాన్నతోనే ఉంటూ ఉంటాడు. అయితే రవి నాన్న మాత్రం టాక్సీ డ్రైవింగ్ చేస్తూ ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. అందువల్ల రవి నాన్న హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రవి ప్రియా ఈ రోజు కూడా ఇటు నుంచి వస్తుందేమో అని ప్రియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ప్రియా అటుగా రావడం చూసి వెంటనే రవి ఒళ్ళంతా సోప్ రాసుకుని నీళ్ళ బకెట్ ని దూరంగా పెట్టి ఆ పిల్లవాడిని తిడుతూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం ప్రియా అసలు రవిని చూడకుండానే ఆ దారిలో వెళ్లిపోతుంది. దాంతో రవి కొంచెం బాధపడతాడు. ఆ తర్వాత ప్రియా తన ఫ్రెండ్స్ తో కలిసి మెడిసిన్ కొనడానికి రవి పనిచేసే ఆ మెడికల్ స్టోర్ కే వెళ్తుంది. అప్పుడు రవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రియా దగ్గరికి వెళ్లి మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్లు ఉంది కానీ గుర్తు రావడం లేదు అని అంటాడు. దానికి ప్రియా ఎటువంటి ఆన్సర్ ఇవ్వదు. కానీ ప్రియా ఫ్రెండ్ మాత్రం రవిని చూసి ఈ డైలాగ్ చాలా పాతదైపోయింది, ఇప్పుడు అమ్మాయిలకి లైన్ వేయడానికి నువ్వు వేరే దారి వెతకాలి, ఒక పని చెయ్యి, ఇప్పుడైతే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు అని చెప్పి అక్కడి నుంచి ప్రియా మరియు తన ఫ్రెండ్ వెళ్లిపోతారు. మరోపక్క మయాంక్ తన గూండాలతో కలిసి ఒక అబ్బాయిని బాగా కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి మయాంక్ దగ్గరికి వచ్చి ఒక అబ్బాయి మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి మోసం చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. అందువల్లే మయాంక్ ఆ అబ్బాయిని ఇంకొకసారి ఇలా చేయకుండా ఉండాలి అని ఆ అబ్బాయిని కొట్టి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రవి మెడిసిన్ డెలివరీ చేయడానికి తనకి తెలియకుండానే ప్రియా ఇంటికి వెళ్తాడు. దాంతో రవి నా అదృష్టం చాలా బాగుంది అని చాలా సంతోషంగా ఉంటాడు. వెంటనే రవి ప్రియాకి మెడిసిన్ డెలివరీ ఇచ్చి నా దగ్గర చేంజ్ లేదు, తాగడానికి నీళ్లు ఇవ్వండి అని అడుగుతూ ఆ వాటర్ ని చాలా స్లోగా తాగుతూ ప్రియాని అలా చూస్తూనే ఉంటాడు. అలా ఒక రోజు రవి మెడిసిన్ డెలివరీ చేసి సేమ్ అదే విధంగా వాటర్ స్లోగా తాగుతూ ప్రియాని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ప్రియా ఫాదర్ అక్కడికి వచ్చి రవిని చూసి మెడిసిన్ డెలివరీ ఇచ్చేసావు కదా, ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. దాంతో రవి ఏమీ చేయలేక రవి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రవి తన మెడికల్ స్టోర్ లో ఉండగా రవి దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి ఒక వీడియోని చూపించి ఈ వీడియో యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది, ఒకసారి నువ్వు చూడు అని ఆ వీడియోని రవికి చూపిస్తాడు. నిజానికి ఆ వీడియోలో రవి ఒక ఫుడ్ వ్లాగర్ లాగా ఫుడ్ ని టేస్ట్ చేసి దాన్ని రివ్యూ ఇచ్చి ఉంటాడు. ఆ వీడియోను చూసిన రవి ఫ్రెండ్ రవితో నువ్వు ఫుడ్ రివ్యూస్ బాగా చేస్తున్నావు కదా, నువ్వే నీ ఓన్ ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ ని ఓపెన్ చెయ్యి అని సజెషన్ ఇస్తాడు. దానికి రవి కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచి రవి ఒక కెమెరా తీసుకుని వేరు వేరు ప్లేసెస్ కి వెళ్లి ఫుడ్ రివ్యూస్ ని షూట్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఫుడ్ స్టాల్ లో రవికి ప్రియా కనిపిస్తుంది. దాంతో రవి వెంటనే ప్రియా దగ్గరికి వెళ్లి ఫుడ్ ఎలా ఉంది అని అడుగుతాడు. కానీ ఈసారి కూడా ప్రియా ఏమీ మాట్లాడకుండా ఆన్సర్ ఇవ్వదు. దాంతో ప్రియా ఫ్రెండ్ వెంటనే రవిని చూసి ప్రియా ఆన్సర్ ఇవ్వలేదు, ఎందుకంటే తను అస్సలు మాట్లాడలేదు అని చెప్తుంది. ఆ మాట వినగానే రవి హార్ట్ బ్రేక్ అయ్యి బహుశా నేను ప్రియా ఫీలింగ్స్ ని హర్ట్ చేసినట్లు ఉన్నాను, నేను ఖచ్చితంగా తనకి క్షమాపణ చెప్పి తీరాలి అని డిసైడ్ అయ్యి అప్పటి నుంచి రవి ఒక 2-3 రోజుల వరకు ప్రియా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ప్రియా తన ఇంట్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడా కనిపించదు. 3 రోజుల తర్వాత ప్రియా మళ్ళీ రవికి కనిపిస్తుంది. దాంతో రవి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను, అసలు కనిపించకుండా ఎక్కడికి వెళ్లిపోయావు అని ప్రియాని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రియా ఫ్రెండ్ వెంటనే రవిని చూసి మేము మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాం, అసలు నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అంటుంది. దాంతో రవి వెంటనే ప్రియా ఫ్రెండ్ కి ఏమీ ఆన్సర్ చెప్పకుండా ప్రియాని పక్కకి తీసుకుని వెళ్లి ముందుగా నన్ను క్షమించు అని అడుగుతాడు. ఆ తర్వాత రవి ప్రియాని చూసి తన మనసులో ఉన్న మాటని చెప్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎప్పటికీ హ్యాపీగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను, నువ్వు నన్ను ఇష్టపడుతుంటే టైం తీసుకుని నాకు ఆన్సర్ చెప్పు అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంచెం సేపటి తర్వాత ప్రియా ఫ్రెండ్ రవి పనిచేసే మెడికల్ స్టోర్ దగ్గరికి వచ్చి రవికి ప్రియా రాసిన ఒక లెటర్ ని ఇస్తుంది. ఆ లెటర్ లో ప్రియా ఇలా రాసి ఉంటుంది, నేను మాట్లాడలేను అని తెలిసిన అబ్బాయిలు అందరూ కూడా చాలా మంది నా మీద సింపతి చూపించారు, ఆ తర్వాత నాతో అసలు కనీసం మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు, నా ప్రాబ్లం వల్ల నేను నా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు చాలా బాధపడుతూనే ఉన్నాను, కానీ ఈ రోజు నా ప్రాబ్లం గురించి నీకు తెలిసి కూడా నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా, నువ్వు అలాంటి వాడివి కాదని నేను రియలైజ్ అవుతున్నాను, అదే విధంగా నువ్వు నన్ను ఎక్కడో చూశాను అని నాతో అంటూ ఉంటున్నావు కదా, 4 సంవత్సరాల క్రితం నేను నీళ్ళల్లో మునిగిపోయే టైంలో నువ్వే నన్ను కాపాడావు, నీకు గుర్తు లేదా, నేను జీవించే ఈ జీవితం నువ్విచ్చిందే, అందువల్ల నీకు నా మీద హక్కు ఉంది, నీ ప్రపోజల్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని రాసి ఉంటుంది. అలా ఆ లెటర్ ని చదివిన రవి మాత్రం చాలా సంతోషిస్తాడు. దాంతో రవి వెంటనే ప్రియాని కలవడానికి వెళ్తాడు. అదే సమయంలో ప్రియా కూడా రవి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచే రవి మరియు ప్రియాల లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఒకరినొకరు బాగా తెలుసుకుని లవ్
చేసుకుంటూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ రిలేషన్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. కానీ ఒక రోజు రమేష్ ఫ్యాక్టరీలో పనిచేసే రామారావు అనే ఒక వ్యక్తి ప్రియా రవిని హగ్ చేసుకుని ఉండడం చూసిన రామారావు వెంటనే ఇదే విషయాన్ని వెళ్లి ప్రియా వాళ్ళ నాన్న రమేష్ కి చెప్తాడు. ఆ మాట వినగానే తన కూతురు అలా చెయ్యదు అని నమ్మి ఖచ్చితంగా ఈ రామారావు అబద్ధం చెప్తున్నాడు అని ఆలోచించి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రమేష్ ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రియానే ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. అప్పుడు రమేష్ ప్రియా రవితో పాటు బైక్ లో కాలేజీకి వెళ్లడాన్ని చూస్తాడు. ఇదంతా చూసిన రమేష్ షాక్ అయ్యి ఇతను ఆ మెడిసిన్ డెలివరీ చేసే అబ్బాయే కదా, తనే ఆల్రెడీ మా ఇంటికి కూడా వచ్చాడు అంటే రామారావు కరెక్ట్ గానే చెప్పాడు, ప్రియాకి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది అని అనుకుంటాడు రమేష్. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. శ్రీను పిల్లలకి కరాటే నేర్పిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి రవి వచ్చి శ్రీనుకి ఇంజెక్షన్ వేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ శ్రీను ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకొని పరిగెడుతాడు. రవి శ్రీనునే వెంబడిస్తూ ఉంటాడు. అయితే శ్రీను మాత్రం రవికి దొరకకుండా వెంటనే శ్రీను రాయుడుకి కాల్ చేసి మనం తీసిన ఆ వీడియోలోని వ్యక్తి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే రాయుడు కూడా చాలా కంగారు పడిపోతాడు. అదే సమయంలో అక్కడికి రవి వచ్చి శ్రీనుని చంపేస్తాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. రమేష్ ఒక రోజు రవిని కలిసి నా కూతురికి నువ్వు కొంచెం దూరంగా ఉండు, మీలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు, మీరు అమ్మాయిల్ని ట్రాప్ చేసి కొద్ది రోజులు బాగా ఎంజాయ్ చేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్లిపోతారు అని అంటాడు. ఆ మాటలు విన్న రవి వెంటనే రమేష్ ని చూసి నేను అలాంటి అబ్బాయిని కాదు, మీరు నన్ను నమ్మొచ్చు, నేను మీ కూతుర్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాను, మేం బ్రతికితే కలిసే బ్రతకాలని చస్తే కలిసే చావాలి అని ప్రామిస్ చేసుకున్నామని అంటాడు. ఆ మాటలు వినగానే రమేష్ కి ఇంకా ఎక్కువ కోపం వచ్చి వెంటనే మయాంక్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా అతనికి చెప్తాడు. దాంతో మయాంక్ గోండాలు రవి ఒంటరిగా ఉండడం చూసి రవి మీద దాడి చేసి తనని బాగా తన్ని ప్రియా నుంచి దూరంగా ఉండు అని బెదిరిస్తారు. కానీ రవి మాత్రం అలాంటి బెదిరింపులకి భయపడే రకం కాదు కాబట్టి రవి వెంటనే రమేష్ ని చూసి మీరు ఏం చేసినా మమ్మల్ని ఎవరో విడదీయలేరు అని చెప్తాడు. అయితే ఆ తర్వాత రోజు రమేష్ ఇంటికి ప్రకాష్ అనే ఒక బంధువు వస్తాడు. ప్రకాష్ కి ప్రియానిచ్చి పెళ్లి చెయ్యాలి అని రమేష్ అనుకుంటూ ఉంటాడు. ప్రకాష్ ప్రియాని చెడు చూపులతో చూస్తూ ఉంటాడు. అయితే ప్రకాష్ ప్రియాని పెళ్లి చేసుకోవడానికి తను కూడా ఒప్పుకుంటాడు. కానీ దానికి బదులుగా ప్రకాష్ కి విలేజ్ లో ఉన్న రమేష్ భూమిని అడుగుతాడు. అయితే రవి గురించి రమేష్ బాధపడుతూ ఉండడంతో ప్రకాష్ పెట్టిన ఆ కండిషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రకాష్ ప్రియా దగ్గరికి వెళ్లి నీలాంటి అమ్మాయిని నేను అసలు కేర్ చేయను, అసలు మాట్లాడడం రాని అమ్మాయి వల్ల ఏం యూజ్ ఉంది, ఒకసారి నీ ల్యాండ్ నా పేరు మీదకి రిజిస్టర్ అవ్వగానే నీకు డివోర్స్ ఇచ్చి నిన్ను వదిలించుకుంటాను అని అంటాడు. ప్రకాష్ మాటలు వినగానే ప్రియా చాలా బాధపడుతుంది. ప్రియాకి ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందువల్లే దీని గురించి రవికి చెప్పడానికి ప్రియా రవిని టెంపుల్ దగ్గరికి రమ్మని చెప్తుంది. కానీ టెంపుల్లో పూజ జరుగుతూ ఉండడం వల్ల ప్రియా చెప్పేది రవికి అసలు ఏమీ అర్థం కాదు. అందువల్ల ప్రియా మరియు రవిలు గుడి వెనకాల ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తారు. ఆ తర్వాత ప్రియా సైకిల్ ద్వారా ప్రకాష్ గురించి రవికి చెప్తుంది. దాంతో రవి ప్రియాని చూసి భయపడవలసిన పని లేదు, నేను అలా జరగనివ్వను, నువ్వు కేవలం నా దానివి, నిన్ను నా నుంచి ఎవరో దూరం చెయ్యలేరు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవి మరియు ప్రియాల దగ్గరికి నలుగురు వ్యక్తులు వస్తారు. ఆ నలుగురు వెంటనే ప్రియాని మరియు రవిలను బంధించి తమ ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ రవిని బంధించి రవి ఎదురుగానే ప్రియాతో ఆ నలుగురు కూడా ఇంటిమేట్ అవుతారు. ఆ నలుగురు మరి ఎవరో కాదు, రాజు, కమల్, శ్రీను మరియు రాయుడు. ఈ రీజన్ వల్లనే రవి ఆ నలుగురిని చంపాలి అనుకుంటూ ఉంటాడు. రవి తన కళ్ళ ముందే ఘోరం జరగడాన్ని చూస్తూ ఉంటాడు. కానీ ఆ టైంలో తను ఏమీ చేయలేకపోతాడు. ప్రియాని ఆ నలుగురు రేప్ చేసిన తర్వాత ప్రియాని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆ నేరాన్ని రవి మీద వెయ్యాలి అని డిసైడ్ అవుతారు. కానీ రవి మాత్రం ఆ నలుగురిని చూసి ప్రియాని వదిలేయండి, తను ఎవరికి ఏమీ చెప్పదు అని చాలా బ్రతిమలాడతాడు. అప్పుడు ఆ నలుగురు రవిని చూసి ఒకవేళ నువ్వు ప్రియాని కాపాడాలి అనుకుంటే నువ్వు కూడా ప్రియాతో సెక్స్ చెయ్యాలి, అలా చేసేటప్పుడు దాన్ని మేము వీడియో తీస్తాం, ఆ వీడియోని సేఫ్టీ కోసం మా దగ్గరే ఉంచుకుంటాం, ఎందుకంటే ఫ్యూచర్ లో నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళడం కానీ మరేదైనా చేస్తే మమ్మల్ని రక్షించుకోవడానికి ఆ వీడియో ఉంటుంది, ఆ వీడియోని మేము ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తామని అంటారు. పాపం రవికి ఆ టైంలో ప్రియా ప్రాణాలని కాపాడుకోవడమే ముఖ్యం అని అనిపిస్తుంది. అందువల్లనే రవి ఆ నలుగురు దుర్మార్గుల మాటలు విని ప్రియాతో ఇంటిమేట్ అవుతాడు. ఈ వీడియోని చూసే మూవీ స్టార్టింగ్ లో ప్రియా ఫాదర్ రమేష్ రవిని చూసి నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పావు కదా, మరి నువ్వెందుకు తనతో ఇలా చేశావు అని రవిని అనుమానిస్తూ ఉంటాడు రమేష్. అయితే ఆ నలుగురు దుర్మార్గులు వెళ్లిపోయిన
తర్వాత రవి ప్రియాతో మనం పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్దామని అంటాడు. కానీ ప్రియా మాత్రం రవిని ఆపేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వీడియో వైరల్ అవ్వకూడదు అని ప్రియా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అలా జరిగితే ప్రియా ఫ్యామిలీ పొరుగు మొత్తం పోతుంది. అందుకే రవి కూడా ప్రియా మాటలు వినాల్సి వస్తుంది. కానీ ఇంత పెద్ద సంఘటన జరగడం వల్ల వాళ్ళిద్దరూ కూడా దాన్నే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. ప్రియా అయితే ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. కానీ రవి ఎలాగో అలా ప్రియాని ఆపి మనం ఎలాగో అలా ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదామని చెప్తాడు. కానీ అంతకంటే ముందే పాపం ప్రియా ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అందువల్లే రవి ఆ నలుగురు దుర్మార్గుల్ని వెతకడం మొదలుపెట్టి వాళ్ళని ఒక్కొక్కరుగా చంపుతూ ఉంటాడు. రవికి ప్రియాని ఆ నలుగురు ఏ ప్లేస్ లో అయితే రేప్ చేశారో అక్కడే రాజు ఆధార్ కార్డు రవికి దొరుకుతుంది. దాంతో రవి వెంటనే ఆ ఆధార్ కార్డు ద్వారా రాజు అడ్రస్ కి వెళ్లి రాజు ద్వారా మిగిలిన ముగ్గురు అడ్రస్ కూడా కనుక్కుంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ టైంలో రవి ముగ్గురిని చంపిన తర్వాత రాయుడు దగ్గరికి వెళ్తాడు. రాయుడుకి ఎప్పటికైనా రవి నా దగ్గరికి వస్తాడు అని తెలుసు కాబట్టి తనని కాపాడుకోవడానికి కొంతమంది గోండాల్ని కూడా తన దగ్గర ఏర్పాటు చేసుకుని ఉంటాడు. కానీ రవి రాయుడు మనుషులందరినీ చంపేసిన తర్వాత రాయుడు దగ్గరికి వచ్చి ప్రియా నాన్నకి ఆ వీడియోని పంపించింది ఎవరో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రాయుడు రవిని చూసి ప్రియాని రేప్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ప్రియాతో అలా చెయ్యాలి అని అనిపించింది. అందువల్ల నేను ప్రియాకి మెసేజ్ చేసి నేను చెప్పిన ప్లేస్ కి వెంటనే రా, లేదంటే ఈ వీడియోని వైరల్ చేస్తా అని తనని బెదిరించాను అని చెప్తాడు. అయితే ప్రియా అప్పటికే తన మనసు విరిగిపోయి చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు రాయుడు మళ్ళీ ఆ మెసేజ్ పంపించడంతో ప్రియా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. రాయుడు రవిని చూసి నేను ఆ వీడియోని ఇంటర్నెట్ లో అస్సలు అప్లోడ్ చేయలేదు, నేను కేవలం ప్రియా ఫాదర్ కి మాత్రమే సెండ్ చేశాను అని చెప్తాడు. అయితే రవి రక్తం మరిగిపోయి రాయుడుని బాగా కొట్టి చివరికి తనని చంపేస్తాడు. ఆ తర్వాత రవి ప్రియాకి అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్తాడు. అయితే మయాంక్ గుండాలు రవిని కొట్టడానికి రవి దగ్గరికి రావడంతో రవి ఫ్రెండ్స్ రవిని కాపాడతారు. రవిని ఆ టైంలో ఎవరు ఏమంటున్నారో పట్టించుకునే స్టేజ్ లోనే ఉండడు. ఆ తర్వాత రవి ప్రియాని చూసి బ్రతకాలి అంటే కలిసి బ్రతుకుదాం, లేదా చనిపోవాలి అంటే కలిసి చనిపోదామని మనం ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం కదా, కానీ నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలవు అని చెప్పి రవి తన గొంతును కోసుకుని తన ప్రాణాల్ని అర్పిస్తాడు. అక్కడ నిలబడి ఉన్న అందరూ కూడా కేవలం అలా చూస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత రవి ఫ్రెండ్స్ రమేష్ కి ఒక పెన్ డ్రైవ్ ని ఇస్తారు. ఆ పెన్ డ్రైవ్ లో రవినే కొన్ని వీడియోస్ ని రికార్డ్ చేసి ఉంటాడు. ఆ వీడియోస్ లో ఆ నలుగురు దుర్మార్గులు కూడా తాము చేసిన పాపాలని ఒప్పుకుని ఉంటారు. ఆ తర్వాత రవి వాళ్ళని చంపేసి ఉంటాడు. ఆ వీడియోస్ ద్వారా రవి రమేష్ తో నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆమెతో నేను ఎందుకు అలా ప్రవర్తిస్తానని మీరు అనుకున్నారు, ప్రియా ప్రాణం పోయిన రోజే నేను కూడా చనిపోయాను, కానీ నేను ఆ దుర్మార్గుల్ని చంపాలి అనుకున్నాను, అందువల్ల నేను వాళ్ళు చేసిన పాపానికి శిక్షని విధించాను. బహుశా నాకు ప్రియాకి ఈ ప్రపంచం సరైనది కాదు అని నాకు అనిపిస్తుంది. నేను పైకి వెళ్ళిన తర్వాత మేము ఖచ్చితంగా కలుస్తాం, అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తాడు. ఆ వీడియోని చూడగానే రమేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత రమేష్ ఆకాశం వైపు చూస్తూ నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదు, ఈ ప్రపంచంలో మీరు కలవలేదు, కనీసం ఆ ప్రపంచంలో అయినా మీరు ఖచ్చితంగా కలుస్తారు, ఎక్కడ ఉన్నా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్తాడు. ట్రూ లవ్ నెవర్ డైస్ అనే మెసేజ్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. రావణాసురుడిని శ్రీరామచంద్రమూర్తి చంపలేదా, రావణుడు ఇంకా ప్రాణాలతోనే బ్రతికే ఉన్నాడా, ఇద్దరు భార్యాభర్తలు శ్రీలంక ట్రిప్ కి వెళితే ఏం జరిగింది, అక్కడ లోకల్ ప్రజలు ఎందుకు ట్రిప్ కి వెళ్లిన వారి మీద దాడి చేశారు అనేదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ప్యారడైజ్ మూవీ స్టోరీ. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ యాప్ లో మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మలయాళం ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.